ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. కర్మలు, వాటి ఫలితాలు. మనకు శ్రీకృష్ణ భగవానుడు కర్మ ఫలితాలు ఎలా అనుభవించాలి, ఎటువంటి కర్మలు వస్తాయి అన్నది కూడా వివరణగా చెప్పి ఉన్నాడు. కర్మలు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మానవుడు మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే కర్మ బంధనాలన్నీ వదిలించుకోవాలి. అయితే వీటిలో ఎలా వదిలించుకోవాలి అనేది తెలుసుకుందాం. మనము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు. ఇలా చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. కర్మ ఫలితం ప్రకృతి సహజ గుణం. మనం చేసే ప్రతి కర్మ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి తీరుతుంది. అవి ఫలితాన్నిచ్చే సమయాన్ని బట్టి కర్మలు 3 రకాలుగా విభజించారు. అవి ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు, ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలైతే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేస్తాయి. కొన్ని మాత్రం ఫలితాన్ని ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటం కోసం కూడబెట్టుకుని ఉంటాయి. ఉదాహరణకు, మనం భోజనం చేస్తాం, అది కర్మ. వెంటనే మన ఆకలి తీరుతుంది. ఎవరైనా కోపంతో తిడతాం, అవతలివాడు బలమైన వాడైతే చెంప పగలగొడతాడు, అది కర్మఫలం. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకు, ఎదురుగా లేని వాడిని తిడతాం, వాడి మీద నిందలు వేస్తాం, కానీ వాడు ఎదురుగా లేడు కనుక అప్పటికప్పుడే ఫలితం రాదు. దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, అవన్నీ వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి కావు. మనం పరీక్షలు వ్రాస్తాం, ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వలేక తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టి ఉంటాయి. ఇలా జన్మలలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. సంచిత కర్మలు ఇంతకు ముందు జన్మలో చేసే తర్వాత ఎప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మల నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించినవి పోను. మిగిలిన కూడబెట్టిన కర్మలు అదేవిధంగా అంతకు ముందు జన్మలో చేసిన కర్మఫలం నుండి ఖర్చు అయినవి పోగా ఒక జన్మ నుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన ఈ సంచిత కర్మలను మాత్రం జీవుడికి విడిచిపెట్టకుండా అతడితో ప్రయాణమై వస్తూ ఉంటాయి. మనం అద్దె ఇళ్లలో ఉండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వస్తువులు ఎలా మూటగట్టుకుని వెళతామో అలాగే జీవుడు భగవంతుడు ఇచ్చిన అద్దె ఇంటి నుంచి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మ ఫలాలను మూటగట్టుకొని తగిన మరొక అద్దె కొంప లాంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇలా తీసుకువెళ్ళిన సంచిత కర్మలు అంటారు. ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటి? అనేక సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయాణిస్తాయని చెప్పుకున్నాం. ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుండి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో లేక పండుతాయో ఫలితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మలో ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తగిన శరీరంతో జీవుడు ప్రారబ్ధ కర్మలను అనుభవించడం పూర్తయ్యే వరకు శరీరం ఉంటుంది. భగవంతుడు మనం అజ్ఞానంతో మరియు అవిద్యతో సంపాదించుకుని ఉన్న ప్రారబ్ధ కర్మలను తొలగించుకోవడానికి మనకు అంటే జీవునకు మరొక శరీరాన్ని ఇస్తున్నట్టే మనం ఇక్కడ వాటిని వదిలించుకోవడానికి వచ్చి కర్మలను వదిలించుకోకుండా మరలా అజ్ఞానముతో వాటిని తోడుగా మళ్ళీ కర్మలను ప్రోగు చేసుకుంటున్నామని గమనించాలి. ఇలా
ప్రోగు చేసుకున్న వాటినన్నిటినీ మరలా మరలా భగవంతుడు మనకు అంటే జీవునకు నీ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణాన్ని నా దగ్గరకు రమ్మని అతనికి మరలా శరీరాన్ని ఇస్తున్నాడు. మనం ఏ రోజైతే సంపూర్ణంగా అన్ని కర్మలను ఈ స్థూల శరీరంతో సంపూర్ణం చేసి వదిలించుకుంటామో మనం అప్పుడు మాత్రమే మన నివాస స్థానానికి చేరుకుంటాము. అదే పరమపదము, అదే మన నివాస స్థానము. మనం అనుకున్నట్లు ఉన్న ఈ శరీరము, ఈ భూమి మీద ఉన్న ఇల్లు నీ నివాస స్థానాలు కావు. నీ నివాస స్థానము ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మునిలో ఐక్యం. అది ఏ పరమపదం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం జఠనే శయనం అని శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పినట్లు మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి ఇలా అయితే ముక్తి ఎప్పుడు, మోక్షం ఎప్పుడు, శాశ్వత ఆనందం ఎప్పుడు? ఈ జనన మరణాల నుండి విముక్తి చెందినప్పుడే. అంటే మళ్ళీ పుట్టుక లేకుండా పోయినప్పుడు మాత్రమే. మళ్ళీ పుట్టుక లేకుండా పోవాలంటే ఏం చేయాలి? అసలు జన్మ అంటే పుట్టుక ఎందుకు వస్తుంది? ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి వస్తున్నది. ఆ ప్రారబ్ధ కర్మలే లేకపోతే పుట్టుకే లేదు. అయితే ఈ ప్రారబ్ధ కర్మలు ఎక్కడ నుండి వస్తాయి? సంచిత కర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి. కనుక ప్రారబ్ధ కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. అయితే ఈ సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి? మనం ముందు జన్మలో చేసిన ఆగామి కర్మలలో నుండి ఫలితాన్నిచ్చిపోయిన పోను మిగిలిన కర్మలే సంచిత కర్మలుగా వస్తున్నాయి. కనుక సంచిత కర్మలు చేయకుండా ఉండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట. అయితే కర్మలు చేయకుండా ఉండడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ లోకంలో వ్యవహరిస్తూ కర్మ చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. అందుకే భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సత్పరిక్షమపి జాతుశ్చత్య కర్మకృత అని చెప్పారు. అంటే జీవించి ఉన్నంత వరకు ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదని చెప్పారు. ఇదే భావాన్ని ఈశవోస్మోపనిషత్ లోని 2వ మంత్రం స్థిరపరుస్తుంది. ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి. ఇది నీకున్న మార్గం, మరొక మార్గం లేదు. కర్మ కలం కానివ్వదు. కనుక జీవించినంత కాలం కర్మలు చేస్తూ ఉండాల్సిందే. అయితే ఎలాంటి కర్మలు చేయాలి? జన్మ లేకుండా పోవాలంటే కర్మలు చేయకుండా ఉండాలనుకున్నాం. కానీ కర్మలు చేయకుండా ఉండడం ఒక్క క్షణం కూడా సాధ్యం కాదని, జీవించి ఉన్నంత వరకు కాలం కర్మలు చేస్తూనే ఉండాల్సిందని తెలుసుకున్నాం. అయితే ఎలాంటి కర్మలు చేయాలి? పాప కర్మలు, చెడ్డ కర్మలు చేశామా కష్టాలు దుఃఖాలు అనుభవించడానికి పశుపక్షాదులుగానో లేక జంతువులుగానో జన్మించాలి. పుణ్యకర్మలు, మంచి కర్మలు చేశామా సుఖాలు భోగాలు అనుభవించడానికి దేవతలుగా జన్మించాలి. అవి ఇవి కలబలకరంగా చేశామా సుఖాన్ని, దుఃఖాన్ని, భోగాన్ని మరియు రోగాన్ని అనుభవించడానికి మానవులుగా జన్మించాలి. కనుక ఎలాంటి కర్మలు చేసినా కర్మబంధనం తప్పదు, జన్మ తప్పదు. అంటే పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు మరియు పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు అన్నమాట. ఈ 2 సంఖ్యలు 2 కూడా జీవుడిని బంధించేవే. కానీ మనకు కావలసింది విముక్తి. వీటన్నిటి నుండి సంపూర్ణంగా విముక్తి. అది ఏ ముక్తి, మోక్షం, పరమపదం. ఈ కర్మలు బంధాన్ని కాకుండా ఉండే ఉపాయం ఏమిటంటే ఆగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితాన్నిచ్చే కర్మలు చేయవచ్చు. తర్వాత ఎప్పుడో ఫలితాన్నిచ్చే విధంగా ఉండే కర్మలు చేయకూడదు. అంటే ఆగామి కర్మలు సంచితం కాకుండా కూడబెట్టుకోకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి. అంటే భగవత్నామన్న బుద్ధితో మనం పనులు చేయాలి. మొదట భగవంతుని కోరిక కోరడం మానివేయాలి. జరిగేదంతా మన మంచికే అని మన మనసులో స్థిరపరచుకోవాలి. ఇక ప్రారబ్ధ కర్మలు అనుభవించే ఖర్చు చేసుకోలేని తప్ప ప్రోగు చేసుకోకూడదు. వీటిని మనం వదిలించుకోవాలి.
ఇవి మన అజ్ఞానముతో మరియు అవిద్యతో వచ్చిన కర్మలు. మరి ఈ సంచిత కర్మలు తొందరగా అనుభవించేద్దామంటే అవి పక్వానికి రాలేదు. పోనీ జాగ్రత్త పడదామంటే ఇప్పుడు జాగ్రత్త పడి ప్రయోజనము లేదు. అవి పాత కర్మలు. మరేమిటి ఉపాయము? వీటన్నిటికీ ఒక్కసారిగా దగ్ధం చేయాలి. ఎక్కడ దగ్ధం చేయాలి అంటే జ్ఞానాగ్నిలో. అంటే మన అజ్ఞానంతో కూడబెట్టుకున్న అన్ని కర్మలను మనం తెలుసుకుంటున్నామని జ్ఞానాగ్నిలో దగ్నం చేయాలి. అది అసలు సిసలైన మార్గం. ఈ ప్రకారము ఆగామి కర్మలు మరియు సంచిత కర్మల్లో ఉన్న వాటన్నిటికీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. దగ్ధం చేసి జాగ్రత్త పడితే కర్మ ఫలాలంటూ ఇక ఉండవు. అప్పుడు కర్మ బంధనాలు ఉండవు. కర్మ బంధనాలు లేకపోతే జన్మలు ఉండవు. ఇది మన జీవిత లక్ష్యం. మనము మనిషి పుట్టుకకు స్వార్థకత, అది మోక్షము, శాశ్వతానందము, ముక్తి. మనం అందుకోవలసిన స్థితి ఇదే, చేరవలసిన స్థానము ఇదే. అయితే పైన చెప్పిన పద్ధతుల్లో మనము సర్వకర్మ అయితే పైన చెప్పిన పద్ధతుల్లో మన సర్వకర్మ బంధాల నుండి విముక్తం కావాలంటే అంటే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అందుకు గొప్ప సాధన కావాలి. అటువంటి సాధనా మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనల్ని చేయి పట్టుకు నడిపించేది, లక్ష్యాన్ని చేర్చేది ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్యా ప్రబోధము, యోగశాస్త్రము అయిన భగవద్గీత మరియు హిందూ ధర్మ వేదాలు, ఉపనిషత్తులు. ఆగామి కర్మలను సంచిత కర్మలు కాకుండా కర్మయోగం ద్వారా చేయాలని, ప్రారబ్ధ కర్మలను అనుభవించి ఖర్చు చేసుకోవడం భక్తి యోగం ద్వారా అని, మరియు సంచిత కర్మలను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవడం జ్ఞానయోగం ద్వారా. అవి శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎంతో విపులంగా విశదీకరించాడు. వీటితో పాటు భగవంతుని సాక్షాత్కారము అంటే మన హృదయంలో దర్శించుకోవడం కూడా ధ్యాన యోగం ద్వారా కూడా ఎంతో విపులంగా వివరించాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పాడు. కర్మ చేయడం ఒక ఎత్తైతే కర్మ ఫలితాలు అనుభవించడానికి మరో ఎత్తు. సాధ్యమైనంత వరకు మనం చేసే కర్మలలో మంచి కర్మలు చేస్తూ ఉత్తమమైన ఫలితాన్ని అనుభవిస్తూ ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడికి చెప్పిన విధంగా ఎలా కర్మ ఫలితాలను అనుభవించాలో మనం తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్వేజన సుఖినో భవంతు.